భయం. అది పుట్టించింది ఎవరు? మేము. ఈ డైలాగ్ ఏ సినిమాలో గుర్తుంటే కింద కామెంట్ చేసేపండి మాస్టర్ సరదాగా. మన కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ మొన్ననో నిన్ననో స్టార్ మా వాళ్ళకి చుట్టూ పోయి ఇచ్చేసారనమాట. ఎందుకు పోయించారు? ఆ ప్రదీప్ గారు ఉన్నాడే, వాడు డిక్కీ బలిసి కూత కూసాడు. ఆ కూతని వీళ్ళు చుట్టూ పోసుకొని కట్ చేశారనమాట ప్రోమో నుంచి. ఆ కూత ఏంటో ఈ పాటికి మీ అందరికి తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్తాను అనమాట ఓ మాట. అదేంటంటే ఇమాన్యుల్ అంట గేమ్ ఆడాడంట, కళ్యాణ్ పడాల కప్పెత్తుకుపోయాడంట. అంటే ఇమాన్యుల్ గేమ్ ఆడితే కళ్యాణ్ పడాల కప్పిచ్చారని నీకు మాట్లాడాడు. ఇమాన్యుల్ గేమ్ ఆడా, మరి కళ్యాణ్ పడాల ఏం చేశాడు? బొక్కల పని వేసుకొని మాసి మీద గోసి కట్టుకొని పల్లెలు తింటూ కూర్చున్నాడా, కాళ్ళు ఉప్పుతూ కూర్చున్నాడా? ఏం చేశాడు కళ్యాణ్ పడాలా? నాకు అర్థం కాగలుగుతాను ఏం చేశాడు అని అంటున్నా. సరే ఒక నిమిషం కళ్యాణ్ పడాల సంగతి పక్కన పెట్టండి. ఇమాన్యుల్ ఏం చేశాడు? ఆయన గారు ఇమాన్యుల్ గురించి బీబీ ఉత్సవంలోనూ మాట్లాడారు, ఇక్కడ మాట్లాడారు కదా. ఇమాన్యుల్ ఏం బీకాడు? ఒక 360 degrees పెద్ద మనిషి మాట్లాడాడు కదా, నేను ఇమాన్యుల్ మాత్రమే 360 degreesలో గేమ్ ఆడామని. ఇమాన్యుల్ ఏం గేమ్ ఆడాడు? ఇమాన్యుల్ ఏం గేమ్ ఆడాడు? ఒకరి కింద ఎవరికైనా సడన్గా స్ట్రైక్ అయితే కింద కామెంట్ చేసి చెప్పండమ్మా. ఏం గేమ్ ఆడాడు ఇమాన్యుల్? బొక్కలో గేమ్ ఆడా, బొచ్చులో గేమ్ ఆడా? కళ్యాణ్ పడాలో ఆడే గేమ్ 10% అని ఆడా? నవ్వించడం గేమా? నవ్వించడం గేమా? ఒకటి చెప్పండి నాకు. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారండి. బ్రహ్మానందం గారు సినిమాలో కమెడియన్గా చేస్తే ఆయనకి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. అదే బ్రహ్మానందం గారు ఆయన హీరో సినిమా తీయమని చెప్పండి, ఒక్కడు చూడ్డు. అర్థమైందా? హీరో అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, విన్నర్ అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. నీలో విన్నర్ క్వాలిటీ ఒక్కటన్నా ఏడ్చిందా? నాకు అర్థం కాదు. ఇమాన్యుల్ ఒక విన్నర్ క్వాలిటీ అన్నా ఏడ్చిందా? నాకు ఒక్కటి చెప్పండి కామెంట్ చేసి. ఇమాన్యుల్ గురించి అంతగా ఫీల్ అయిపోయే కొంతమంది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కింద కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోలు చూస్తుంటే ఒక్క గేమ్ అన్నా ఆడాడో? ఒకసారి జెన్యున్గా ఉన్నాడా? తనూజ గెలుస్తుంది అని ఒక చిన్న హింట్ రాగానే తనూజ వెనకాల గోతులు తోవడం మొదలెట్టాడు. అది వాడి బుద్ధి, అది వాడి గేమ్. ఆ గేమ్ చూసి మీకు కప్పించేయాలా? ఆ గేమ్ చూసి కప్పించేస్తారా? నాకు అర్థంగా అడుగుతాను. కళ్యాణ్ పడాలా కానీ తనుజ పుట్టస్వామి గారు వాళ్ళిద్దరి మధ్యలో ఒకరి వెనకాల ఒకరు ఒక్కసారైనా గోతులు తోకడం చూసామా? ఒకరి వెనకాల ఒకరు గోతులు తోకడం ఒక్కసారైనా చూసామా? సీజన్ మొత్తంలో పీక్ లెవెల్లో గొడవలు జరుగుతున్న టైంలో కూడా కళ్యాణ్ పడాలా తనూజ గురించి పాజిటివ్గా మాట్లాడాడు. గొడవ పడి డిస్టర్బెన్స్ వచ్చిన రోజు కూడా తనూజ పుట్టస్వామి కళ్యాణ్ గురించి తిన్నాడా అని ఆలోచించింది, తిన్నాడా లేదా అని. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న జెన్యూనిటీ, అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్, అది వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి బాండ్, జెన్యూనిటీ. అందుకే వాళ్ళు విన్నర్ రన్నర్ దాకా వచ్చారు. నువ్వు అలా పీకిందేం లేదు కాబట్టి 3వ 4వ స్థానంలో తగలడ్డావు. పీకిందేం లేదు కాబట్టి లోపల ఇక్కడ మానేసి బయటకు వచ్చిన తర్వాత నేను విన్నర్ అవ్వలేదు ఉన్నర్ బాధ తీసుకుంటే ఏం వస్తుంది? అంటే మీరు కళ్యాణ్ పడాలని ఎగతాళి చేయడానికి, కళ్యాణ్ పడాలని తక్కువ చేయడానికి మాత్రమే ఇది మాట్లాడుతున్నారేమో నాకు అనిపించింది. మీరు విన్నర్ అని చెప్పుకోవడానికి కన్నా కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు అని మీకు మంట ఎక్కువగా ఉంది. నాకు అది బాగా క్లియర్గా అర్థమైంది. ఇంకొకసారి కళ్యాణ్ పడాల విషయంలో ఇలాంటి తప్పులు జరిగితే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఏం చేస్తారో మీకు బాగా తెలుసు. ఒక్కసారి వాళ్ళందరూ స్టార్ మా అనే దాన్ని చూడడం మానేశారంటే మీకు 70 TRP పడిపోద్ది. తనూజ ఫ్యాన్స్ చూడడం మానేస్తే మీకు పూర్తి TRP పడిపోద్ది. మీ మొహాల్ని మీరు చూసుకోవడం తప్ప ఎవరు చూడదు. మీ స్టార్ మాని చూస్తున్నారు అంటే, మీ స్టార్ మాకి రేటింగ్స్ వస్తున్నాయంటే వాళ్ళిద్దరి వల్లే. వాళ్ళిద్దరిని పక్కన పెడితే మీకు 0, మీరు 0. అర్థమైందా? మీరు నాగార్జున గారిని తీసుకురండి, ఇంకా చిరంజీవి గారిని తీసుకురండి. మిమ్మల్ని చూడరు, ఎవరు మీ స్టార్ మాని చూడరు, టీఆర్పీలు ఉండవు మీకు. చిరంజీవి గారు చూస్తారే. కళ్యాణ్ పడాలా తనూజ లేకపోతే మీ స్టార్ మాకి టీఆర్పీలు లేవు. ఇంకొకసారి తక్కువ చేసి మాట్లాడారంటే మీ పనిష్మెంట్ మీకు ఉంటుంది. కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇంకా సరేనా? అది రెస్పాండ్ అవ్వమని ఒక బ్రదర్ చెప్పిన మాట వల్ల నేనైతే రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. నాకు కూడా చాలా కోపం వచ్చింది ఆ విషయం తెలిసిన తర్వాత. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండమ్మా. ఓకేనా?